నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఏపీలో రాజకీయాలు అయితే వేడెక్కుతున్నాయి. సో రోజు రోజుకి అక్కడ వైసీపీ పార్టీ నుంచి అయితే అభ్యర్థుల స్థానచలన అయితే మారుతూ వస్తూనే ఉన్నాయి. ఇంకా ఎన్ని మార్పులు చేర్పులు ఉంటాయో ఇంకా మనకి ఊహకందని విషయం. అయితే ఇప్పుడు తెనాలి స్థానం కూడా మారిందనే వార్తలు వస్తున్నాయి. అక్కడ నుంచి వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ గారికి సీటు ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో ఈ అంశాన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి గారు. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో వైసీపీ పార్టీలోనున్న ఎమ్మెల్యేలే కావచ్చు, ఎంపీలే కావచ్చు, చాలామందికి స్థాన చలనాలు అయితే జరుగుతున్నాయి. అదే క్రమంలో తెనాలిలో ఉన్నా కూడా అంటే ఎవరైతే ఉన్నారో అభ్యర్థి తన స్థానం కూడా జరిగిపోయింది. అక్కడ వ్యూహం నిర్మాత ఎవరైతే ఉన్నారో దాసరి కిరణ్ గారు తన పేరు వస్తుంది అని తనకి ఇస్తున్నారట్టు తెలుస్తుంది. సో ఇందులో వాస్తవం ఉందంటారా? పేర్లు వినపడుతున్నమాట వాస్తవమే. కాకపోతే అక్కడ బలమైన అభ్యర్థి శివకుమారు. మరి ఆయన మొన్న కూడా ఆయన మీదే ఆయనకే వస్తుందని చెప్పని ప్రచారం జరిగింది. కాకపోతే పేరు ఇంతగా ప్రకటించలేదు. ఇప్పుడు ఏంటంటే వ్యూహం చిత్ర నిర్మాతగా అతనికి దాసరి కిరణ్ కుమార్ గారికి మరి ఆయనకి అవకాశం కల్పిస్తారని చెప్పని వినిపిస్తున్నటువంటి మాట. అంటే రాజకీయ సమీకరణలో ఒక ఎత్తు, కుల సమీకరణలో ఒక ఎత్తు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కాపు సోదరులందరూ కూడా అండగా ఉంటారన్న ఉద్దేశంతో ఇప్పుడు అక్కడ మనోహర్ గారు అంటే జనసేన తరపున ఉమ్మడి అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ గారి పేరు ఎప్పుడో ఖరారైపోయింది. ఆయన పనులు ఆయన చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి కుల సమీకరణలో దృష్టిలో పెట్టుకొని దాసరి కిరణ్ కుమార్ గారికి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు. కాకపోతే అది ఫలితాలు ఇస్తాయా లేవు అనేది మాత్రం చూసుకుంటా ఉంటే ఫలితాలు ఆశాజనకంగా అయితే ఏం లేవు అక్కడే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా ఏదో 5 నుంచి 10 స్థానాల లోపు తప్ప మిగిలినన్నిటి కూడా ఎదురుగాలి బలంగానే వీధిస్తూ ఉంది. పలానా చోట్ల మేము బలంగా గెలుస్తామని చెప్పుకోవడానికి ఆస్కారం లేని పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఈ పరిస్థితిలో చిత్ర నిర్మాతను తీసుకొచ్చి మరి ఆయనకి ఏదైనా ముందుగానే హామీ లభించి ఉండొచ్చు. అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఆల్రెడీ ఏపీలో వైసీపీ పార్టీ గురించి చాలా వరకు ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుంది. సో ఇలాంటి టైంలో మరి దాసరి కిరణ్ గారు ఎందుకు వైసీపీ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేయాలనుకుంటున్నారు? అంటే అక్కడ జస్ట్ స్నేహం, అంటే వాళ్ళిద్దరి మధ్యలో మంచి సంబంధాలు ఉండడం వల్ల ఒప్పుకున్నట్టు అనుకోవచ్చా, లేకపోతే గెలుస్తుందనే నమ్మకంతో ఒప్పుకునడం జరిగిందా సార్? అసలు ఏ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ గెలుస్తుందని నమ్మకం. ఇవాళ అధికారంలో ఉండాము, 151 స్థానాలు ఉన్నాయి, మాకు అధికారంలో ఉండాం మేము. ఒకవేళ ఏదన్నా కూడా మా మీద కాస్త గుర్తు వ్యతిరేకత ఉన్నా కూడా 10-20 స్థానాలు దక్కుతాయి, తిరిగి మేమే 100 స్థానాల పై చిలుగుతోటి అధికారంలోకి వస్తామని చెప్పిన వాళ్ళందరూ కళ్ళగంటానే ఉన్నారు కదా. కాబట్టి ఇతను కూడా అదే పందాలో ఉండేసి నేను గెలుస్తాననే భావంతో పోటీ చేస్తారు. లేదా డబ్బులు ఎక్కువైతే ఎవరు పోటీ చేయరు కదా. లేదా అధిష్టానం పోటీ చేయించాలనుకున్నప్పుడు వాళ్ళే ఖర్చులు పెట్టుకుంటారు. అధిష్టానంగా బలవంతంగా నువ్వే పోటీ చేయమని చెప్పి ఆయన అన్నారనుకోండి, వాళ్ళకి ఉన్నటువంటి లావాదేవీల ప్రకారం లేకపోతే పార్టీలో వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పోటీకి ముందుకు వస్తారు. ఓడిపోతున్నాం సంగతి తెలిసి కూడా దాదాపు ఎవరు పోటీలకి అంత సముఖంగా ఎవరు ఉండరు. ఈ రోజుల్లో ఇంతకు ముందులాగా కాదు కదా, దండం పెట్టి వచ్చితే ఓట్లు వేసే పరిస్థితి అయితే లేదు కదా. కాబట్టి ఆర్థికంగా కూడా నష్టపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే కిరణ్ కుమార్ గారు చేయొచ్చు. అంటే అక్కడ అక్కడ చూస్తే గెలుపు అనేది లేదు, మర్చిపోండి మీరు. గెలుపు అనే మాట విషయాన్ని గురించి మీరు మర్చిపోండి. అక్కడ గెలిచే పరిస్థితి లేనప్పుడు కనీసం వేరే స్థానం అడిగే అవకాశం ఉందంటారా సార్? మరి ఎక్కడా లేదు కాబట్టి ఏదో గుర్తింపు కోసం రాజకీయాల్లో ఉన్నప్పుడు గెలిచినా ఓడినా కొంతమందికి పోటీ చేయాలనే కుతూహలం ఉంటుంది. వాళ్ళ దృష్టిలో వాళ్ళకి చెప్పేవాళ్ళు కావచ్చు, ఆ నియోజకవర్గ పరిస్థితులు బట్టి కావచ్చు, వాళ్ళు గెలుస్తామనే నమ్మకం వాళ్ళకు ఉంటుంది చాలామందికి కూడా. ఈయన కూడా అట్లానే ఉంటుంది. అట్లానే పార్టీ కూడా చెప్తారు కదా, ఇక్కడ మేము ఇట్లా గెలుస్తున్నాం, ఇన్ని ఓట్లు మెజార్టీ వస్తుందని. ఆ ఉద్దేశంలో ఇప్పుడు ఆయన ముందుకెళ్ళి ఉండొచ్చు. అంటే అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోకుండానే అడిగేస్తారంటారా సార్? మరి ఇప్పుడు 4 పోటీ చేస్తున్నారమ్మా, అందరికి ఎవరు గెలుస్తున్నారో తెలిస్తే మిగిలిన ముగ్గురు పోటీలు ఎందుకు ఉంటారు? ఉండరు కదా. ఎవరికాళ్ళు ప్రధాన ప్రత్యర్థులందరూ పార్టీల అభ్యర్థులందరూ మేమే గెలుస్తానని చెప్పని వాళ్ళు అనిపిస్తుంది వాళ్ళకి.
వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా వాళ్ళ మనుషులే కాబట్టి అభిమానంగా చెబుతారు, అనుకూలంగానే చెప్తారు. ప్రజలు కదా తీర్పు ఇవ్వాల్సింది అంతిమంగా. ప్రజాభిప్రాయం ప్రకారం చూసుకుంటే ఇప్పుడు వైసీపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఎదురుగాలి దూకుతూనే ఉంది. అవునవును సార్. ముఖ్యంగా అది అమరావతి పరిసర ప్రాంతం, తెనాలి నియోజకవర్గం, గుంటూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలో అది ఉంది. ఏ విధంగా చూసుకున్నా కూడా అది తెలుగుదేశం పార్టీకి బాగా అనుకూలంగా ఉంది. మరి ఆ ఉద్దేశంతో నిజంగా కనుక ఇతనికి పోటీగా నిలబెడితే శివకుమార్ గారికి మేలు చేసినట్టే. అంటే శివకుమార్ గారు గెలుస్తారంటారా? లేదు కదా, ఆయన వాళ్ళు కూడా అంటే తప్పించే ప్రయత్నం చేశారు, సో తను సేఫ్ అయిపోతారు అంటారు. అవును అది. సో ఆ ఓటమి ఏదో ఇప్పుడు కిరణ్ కుమార్ గారు చూస్తారంటారు, అంతేనా సార్? అంతే, నిస్సందేహం. సో ఇక్కడ ఏంటంటే సార్ నాకు ఒక డౌట్, ఇక్కడ వైసీపీలో ఇంతకుముందు కొంచెం సినిమా గ్లామర్ కనిపించేది, సో ఈసారి సినిమా గ్లామర్ తక్కువైందని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ నుంచి వాళ్ళు తీసుకొస్తున్నారు అనుకోవచ్చా సార్? ఎందుకంటే ఈ మధ్యనే ఇంతకుముందు ఆలిగారి పేరు వినిపించింది, కానీ మధ్యలో చాలా అసలు వినిపించకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ సినిమా తారాల పేర్లు బయటకు వస్తున్నాయి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పేర్లు. సో ఇది ఏమన్నా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నారా వాళ్ళు? మామూలుగా అదేనండి, ఇప్పుడు వాళ్ళకి ఎటు పొడి చేసే అభ్యర్థులు లేరు కాబట్టి కొత్త వాళ్ళందరినీ తీసుకొస్తున్నారని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కొంతమందినేమో కాసేపు కావాలని వాళ్ళు గోలపెట్టినా తర్వాత ఒకవేళ ఇప్పుడు ఆయనకి వేరే చాటకి వచ్చేమో అనాబత్తున శివకుమార్ గారికి, అప్పుడు ఏం చెప్పలేం కదా. ఎన్నికలు తేదీ ప్రకటించి చివరి తేదీ వరకు, ఎన్నికల నామినేషన్లో చివరి తేదీ వరకు కూడా మార్పులు చెప్పులు జరుగుతూ ఉంటాయి. చివరి గంటలో కూడా మార్పులు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ స్థానం మీద కూడా గ్యారంటీ లేదంటారు మీరు? అంతేగా ఇప్పుడు చాలామందిని మారుస్తున్నారు, ఫలానాళ్ళు అంటున్నారు, వాళ్ళ తర్వాత ఫలానాళ్ళు అని చెబుతున్నారు. కొత్త వాళ్ళు వస్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఇది నిరంతర ప్రక్రియగా సాగిద్దని అనిపిస్తుంది తప్ప వీళ్ళకి ఈ స్థానంలో వీళ్ళు నిలబడతారని చెప్పుకోలేని పరిస్థితి కనపడుతూ ఉంది. ముఖ్యమైన వాళ్ళకే ఇంకా ప్రకటించలేదు. ఎందుకంత అంత ఆలోచనలో పడిపోయారు సార్ వీళ్ళు అక్కడ ఇక్కడ? ఎందుకంత కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారనుకోవాలి మనం. అంటే స్థానిక శాసనసభ్యుల మీద ఉన్న వ్యతిరేకత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు. శాసనసభ్యులు ఏమనుకుంటున్నారంటే మా మీద కాదు వ్యతిరేకత, ఇది చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత అని. ఇప్పుడు ఇక్కడ మారుస్తుంది ఏంటంటే కుల సమీకరణలు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన కమ్మకులం అన్నాబత్తున శివకుమార్ గారు కాబట్టి ఆయన్ని మారుస్తున్నారు. అంటే చూసారా మేము కమ్మాలకి ఇవ్వట్లేదని చెప్పుకోవడం కోసం. కాపుల్ని నిలబెట్టారనుకోండి, చూసారా మేము కమ్మాలకు కావాలని కాపులు నిలబెట్టాం అని చెప్పి కాపు ఓట్లు వస్తాయని చెప్పని భావిస్తున్నారు. అంటే నిజంగా ఆ కాపు ఓట్లు పడే అవకాశం ఉందంటారా సార్ ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తుంటే? కాప, కమ్మ, రెడ్డ, లేకపోతే వివిధ కులాల రాజులు గారా, లేకపోతే బ్రాహ్మణ, వైశ్య అవన్నీ ఇప్పుడు చూసే పరిస్థితి అయితే లేరు. మామూలుగా అభ్యర్థుల యొక్క గుణగుణాలకి కులాల కంటే కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరు, ముఖ్యమంత్రి స్థానానికి ఎవరు అని ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రి అనేది ప్రజల్లో ఉన్నటువంటి బలమైనటువంటి వాదన, అభిప్రాయం కూడా. మరి ఈ పరిస్థితుల్లో కుల సమీకరణ దృష్ట్యా చూసుకుంటూ ఉంటే కులాలు కూడిపెట్టమనేది వాస్తవం. అయినా సరే ఆయన మొట్టమొదటి నుంచి కూడా బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాను, అన్ని రకాల బీసీల్లో ఉన్న అన్ని రకాల వాళ్ళందరినీ నిలబెట్టేసి వాళ్ళని తీసుకొచ్చేసి బీసీ కార్డు ఉపయోగించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ప్రతిపక్షాల పరిస్థితి ఎలా ఉన్నాయంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతని నమ్ముకొని ఉన్నారు వీళ్ళు. కాబట్టి ఎంతో కొంత దాని ప్రభావం ఉంటుందనేది వాళ్ళ పార్టీ, వాళ్ళ వైసీపీ పార్టీ వాళ్ళ నమ్మకం. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా అన్ని కులాలని తీసుకొచ్చేసి ఎన్నికల రణక్షేత్రంలో నిలబెడుతున్నారు. ఎవరికుండే వ్యూహాలు, ఎవరికుండే ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. కులాల కోసం రాజకీయ పార్టీలు లేవు, రాజకీయ పార్టీల కోసం కులాలు లేవు. ఇవాళ ఉన్న దాంట్లో ఆ అవసరాల కోసమే, వాళ్ళైనా ఇళ్ళైనా ఆ అవసరం ఏంటి, ఎలా ఉంది ఏంటని ప్రజలు భావించేదాన్ని బట్టి ఇప్పుడు మనకి ఈ పార్టీ అవసరమా, ఈ పార్టీ వల్ల లబ్ధి పొందామా, లేదంటే మనకేమైనా ఉపయోగం జరిగిద్దా, రాష్ట్రానికి ఏదైనా ఉపయోగం జరిగిద్దా, అంతిమంగా నిర్ణయించుకునేది ప్రజలే. కాబట్టి నాయకులు ఏందనుకుంటారంటే అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఉందంటే నన్ను చూసి ఓట్లేస్తారని ఆయన అనుకుంటున్నాడు. ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ ఏమనుకుంటున్నారంటే నిన్ను చూసే రేపు ఓట్లు వేయమని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.